ఆదినారాయణ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దూషించినా అవాస్తవం వాస్తవం కాదు, వాస్తవం అవాస్తవం కాదు. కాబట్టి ఇద్దరు కూడా మతిస్థిమితం కోల్పోయింది చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి గారు. వాస్తవంగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉంది వాళ్ళిద్దరూ. నిన్న మా మాటల్లో అంటే జంతువులతో కూడా పోల్చి మాట్లాడినాడు ఆయన ప్రసంగంలో ఆదినారాయణ రెడ్డి గారు. నేను ఆదినారాయణ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మనిషివేనా నువ్వు? ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు, గతంలో పంతులుగా పనిచేసినావు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబం పెట్టిన భిక్షణని రాజకీయ జీవితం. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నీ ఊరికి పోవాలంటే, గుండ్లకుంట మీద పోవాలంటే నువ్వు భయపడేవాడివి. అప్పట్లో రామ్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ చిన్నాయన స్వర్గీయ శివారెడ్డి గారి దాటికి నువ్వు భయపడేవాడివి. భయపడి మైదుగురి నుంచి చుట్టుకొని పోయేవాడివి నువ్వు. అటువంటి భయస్థుడి నువ్వు. ఆ రోజు నీకు రాజశేఖర రెడ్డి గారు అండదండగా ఉన్నారు, నీకు బండ్లు కొనిచ్చినారు, నీకు ఆర్థికంగా సాయం చేసినారు, నీకు అన్ని రకాలుగా ఆపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నువ్వు గతం మరిచి, నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని మరిచి ఆ కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తే అది రోజు రోజుకు నీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పి ఆదినారాయణ రెడ్డికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదినారాయణ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అధికారంలో ఉంటే నేను ఆదినారాయణ రెడ్డి అంటావు, అధికారం లేకపోతే నువ్వు నిక్కర్ నారాయణగా మారుతావు. నీ బతుకది, నువ్వు గుర్తుపెట్టుకో, నీ బతుకది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని హరాస్ చేయాలని ఆలోచన చేయలేదు. కాబట్టి ఆదినారాయణ రెడ్డి ఈరోజు ఇంత స్వయంగా మాట్లాడుతున్నాడు. నన్ను ఏం పీకలేకపోయినారంటే, వాస్తవంగా మేము ఆయన హరాస్ చేయాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఆయన గురించి ఎక్కువగా ఊహించుకుంటా ఉండొచ్చు, కానీ మేము ఆయన గురించి ఏ రోజు ఎక్కువగా ఊహించుకోలేదు. ఆయన హరాస్ చేయాలన్న ఆలోచన ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు మేము చేయలేదు, అది వాస్తవం. ఆదినారాయణ రెడ్డి పరోక్షంగా చెప్పింది కూడా అదే. నన్ను ఏం పీకలేకపోయినారంటే మేము హరాస్ చేయాలని మేము అనుకుంటే కదా, మేము ఏ రోజు ఆదినారాయణ రెడ్డిని హరాస్ చేయాలనుకోలే మేము అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టే ఆయన ఈరోజు ఇంత విరవీగి మాట్లాడుతున్నాడు. కానీ భవిష్యత్తులో ఈ మాటలకు మాత్రం తప్పకుండా సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్తాం. మా హవా వచ్చింది అంటే ప్రత్యక్షంగా ఆదినారాయణ రెడ్డి చెప్పినాడు ఏంది, ఆ విగ్రహాన్ని ఆ మాదిరి ధ్వంసం చేయించింది తానేనని చెప్పి ప్రత్యక్షంగా ఒప్పుకున్నాడు. మేము పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చినాం, కానీ పోలీసులు ఆదినారాయణ రెడ్డి మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఆదినారాయణ రెడ్డి గుర్తుపెట్టుకో, మళ్ళీ మీ ఊర్లోనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తప్పకుండా మళ్ళా రాబోయే జగనన్న ప్రభుత్వంలో మళ్ళీ ఎంతో ఘనంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని విగ్రహావిష్కరణ చేసే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఏ జిల్లాకు, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి పారిపోతావో పారిపో. స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఆయన 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా ఉన్నాడు, 70 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత ఘోరంగా దూషించినాడో కూడా మనం చూసినాం. నేను చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎంత క్రెడిట్ చోరీ ప్రయత్నం చేసినా ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా యువతకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉక్కు పరిశ్రమ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఈ జిల్లా యువతకు, జిల్లా ప్రజలకు తెలుసనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నాం. సింపుల్ ఒకే మాటలో మనం చెప్పాలంటే, కంబాల దిన్నెలో ఉక్కు పరిశ్రమ తేడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి తెలుసు ఈ జిల్లా ప్రజలకు. సున్నపురాలపల్లిలో ఉక్కు పరిశ్రమ తేడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కూడా ఈ జిల్లా ప్రజలకు తెలుసనే విషయం కూడా మనవి చేస్తూ, మీరెన్ని అవాస్తవాలు చెప్పినా మీ మాటలు, మీ ఆటలు సాగవని అని మనవి చేస్తూ ఉన్నాం. అమరావతి పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగాలు మీరు గతంలో చూడండి, ఆయన చాలా క్లియర్గా కొన్ని మాటలు చెప్పినాడు. గతంలో ఏం చెప్పినాడంటే, అమరావతి అనేది ఎప్పటికీ ప్రజా రాజధాని కాదు, అమరావతి అనేది ఒక వర్గానికి సంబంధించిన రాజధాని మాత్రమే, ధనికుల రాజధాని మాత్రమే, అది ఒక 56,000 ఎకరాలకు సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ, ధనికులకు సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ మాత్రమే అని ఈ మాటలు అంటున్నది నేను కాదండి, ఈ మాటలు అన్నది పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఈ మాట. మరి ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన మాటలు ఆయనే మర్చిపోయి ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం అక్కడ అంటే మెడికల్ కాలేజీలను ప్రజలకు ఇచ్చిన పథకాలను అన్నింటినీ పణంగా పెట్టి అక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ వెచ్చిస్తా అంటే, వ్యయం చేస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం మాట్లాడకుండా, మిన్నకుండా ఉండిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. అది ఎప్పటికీ ప్రజా రాజధాని కాదనే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అది ఒక వర్గానికి సంబంధించిన రాజధాని, ధనికుల రాజధాని అని మాత్రం
ఆయన చాలా స్పష్టంగా గతంలో చెప్పినారు. వాస్తవానికి అది వాస్తవం. కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికే పెట్టారు. ఇంకా సందర్భం లేకపోయినా ఇంకా వివేకం పెదనాన్న కేసు గురించి కూడా ఆ మీటింగ్లో చాలాసేపు ఈయన ఎమ్మెల్యే ప్రస్తావించినాడు, ముఖ్యమంత్రి ప్రస్తావించినాడు. ఇంకా వాళ్ళకి ఏది కాదేది కవితకు అనర్హం అన్నట్టు సందర్భం ఏదైనా సరే ఇంకా వాళ్ళు అసలు అంటే ఈ సందర్భం ఏదైనా సరే ఇంకా వాళ్ళు ఇంకా టేప్ రికార్డర్ ఆన్ చేస్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పిందే చెప్పి ఇప్పటికీ కొన్ని వేల సార్లు మాట్లాడి ఉంటాడు. అంటే ఇంకా రాజకీయ మైలేజ్, ఇంకా పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఇలా భగవంతునికి అన్నీ తెలుసు, వాస్తవాలు తెలుసు. ఖచ్చితంగా భగవంతుడు మంచోళ్ళకు మంచి చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా కొంతకాలం పాటు ఇలా కాలం జరిగినా కూడా అంతిమంగా వీళ్ళకు గుణపాఠం మాత్రం తప్పకుండా భగవంతుడు నేర్పిస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.